హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీతో కాసేపు మాట్లాడాలని వచ్చానండి వీడియో ముందుకి. తెల్లవారితే స్వాతంత్ర దినోత్సవం అండి. 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి అందరికీ. మనందరికీ తెలుసండి, 1947 ఆగస్టు 14వ తారీఖు అర్ధరాత్రి మనకు స్వతంత్రం వచ్చిందని. 200 సంవత్సరాలు మనల్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన తర్వాత మన దేశాన్ని విడిచి మీ దేశాన్ని మీరే పరిపాలించుకోమని మన దేశాన్ని మనకే విడిచిపెట్టి వెళ్ళిపోయినారండి బ్రిటిష్ వాళ్ళు. దాన్ని పురస్కరించుకొని మనం స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇది మనందరం చిన్నప్పటి నుంచి వింటున్న స్టోరీయేనండి. అంటే దీన్ని ఒక కథలాగానే మనందరికీ తెలుసు. కాకపోతే దీని వెనుక ఎంతోమంది మహనీయుల త్యాగ ఫలితం ఉందండి. సో ఒక్కసారి రిమైండ్ చేద్దామని మీ అందరి ముందుకు వచ్చానండి. సో అంటే స్వాతంత్ర దినోత్సవం అంటే అందరికీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి జెండా పండగ చేసుకొని జెండాకి నమస్కారం చేసి చాక్లెట్స్ పంచుకొని వెళ్ళిపోవడం అంటే ఇంతవరకే ఆలోచిస్తాం కదండి. ఇంకా కొత్తగా ఏం చేయాలి అన్న ఆలోచన వస్తుంది కదండి. అంటే నేను ఒక కొంచెం క్లుప్తంగా మాట్లాడాలని వచ్చానండి. అంటే మన దేశానికి నిజంగా స్వాతంత్రం వచ్చిందని అనుకోవడం అంటే నేనైతే అంటే వచ్చిందండి, నేను కాదనట్లేదు. ఎంతోమంది మహనీయుల కృషి అండి. వాళ్ళందరికీ నిజంగా నా పాదాభివందనాలు తెలియజేస్తున్నానండి. కాకపోతే ఆ స్వతంత్రాన్ని మనం కాపాడుకుంటున్నామా, నిలబెట్టుకుంటున్నామా, ఒక్కసారి మనం స్వపరీక్ష చేసుకుందామండి. మన భారతదేశము భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న దేశం అండి. అనేక కుల మతాలు మన దేశంలో ఉన్నాయండి. ఒక్కొక్క దేశం చూసుకుంటే కొన్ని దేశాలు కొన్ని మతాలు మాత్రమే ఉంటాయి. కానీ మన భారతదేశము నిజంగా లౌకిక దేశం అండి. అనేక కులాలు అనేక మతాలు కలిసిన దేశం అండి. సో నిజంగా మన భారతదేశంలో పుట్టడం మనం గర్వించాలి. నిజంగా భారతీయులుగా పుట్టడం అనేది నిజంగా గర్వపడాలండి మనము. సో నేను కొన్ని మాటలు మాత్రమే మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నానండి. ముందుగా రేపు అందరం స్టేటస్లు పెడతామండి, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అని పెడతాం. కానీ అసలు దాని వెనక ఏం ఇంటెన్షన్ ఉంది అని ఒక్కసారి ఆలోచించుకుందామండి. అంటే రోజులు వస్తున్నాయి, గడుస్తున్నాయి, తరాలు మారుతున్నాయి, తరాల వెంట తరాలు అంటే 79 సంవత్సరాలు అంటే మన తాతలు, మన తండ్రులు, నెక్స్ట్ మన పిల్లలు, ఇలా తరాలు గడిచిపోతున్నాయండి. మహనీయులను జ్ఞాపకం చేసుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. ఇంతే జరుగుతుంది. కానీ దీని వెనక కొన్ని మాటలు నేను మీకు చెప్తానండి ఇంకో వీడియో